నమస్తే, నేను మీ జర్నలిస్ట్ ప్రవీణ్. నేటి వార్త ఒకటి ఉన్నది, చూసుకుందాం. కాంగ్రెస్ నేతలపై మీనాక్షి ఆగ్రహం. గ్రామ మండలాల బ్లాక్ అసెంబ్లీ నియోజకవర్గ జిల్లా అధ్యక్షుల నియామకాలకు సంబంధించిన సమావేశాల నిర్వహణలో నిర్లక్ష్యం చేసిన నేతలపై కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 30లోగా గ్రామ మండలాల బ్లాక్ అధ్యక్షుల నియామకాలు పూర్తి చేయాలని ఆమె అన్ని జిల్లాల నేతలను ఆదేశించారు. ఇందుకోసం ప్రతి జిల్లాకు 2 చొప్పున నేతలను పరిశీలకులుగా కాంగ్రెస్ పార్టీ గతంలో నియమించింది. జిల్లాల వారీగా వారితో బుధవారం గాంధీ భవన్ లో మీనాక్షి ముఖాముఖి మాట్లాడారు. కొన్ని ప్రాంతాల్లో నియామకాల కోసం అసలు సమావేశాలే నిర్వహించలేదని తెలియడంతో ఆమె కారణాలు అడిగి తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో నేతలపై ఫిర్యాదు. క్షేత్రస్థాయిలో ఉన్న పార్టీ నేతలు, కొందరు ఎమ్మెల్యేలు, జిల్లా నేతలు సహకరించలేదని, సమావేశాలు పూర్తి చేయలేకపోయినట్లు పరిశీలకులు ఆమెకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. సీనియర్ నేతలకు కొందరు తమను పట్టించుకోవడం లేదని ఆమెకు చెప్పారు. దీంతో అప్పటికప్పుడే ఆమె కొందరు నేతలకు అక్కడి నుంచి ఫోన్ చేసి మండిపడినట్లు తెలుస్తోంది. పార్టీ కార్యక్రమాల పట్ల ఎందుకు నిర్లక్ష్యం చూపుతున్నారని ఆమె ప్రశ్నించినట్లు సమాచారం. ఏ ప్రాంతంలో ఎవరు సహకరించకుండా నేరుగా తమకు సమాచారం ఇవ్వాలని ఆమె పార్టీ పరిశీలకులకు సూచించారు. ఇక నుంచి ఎంపీటీసీల స్థాయిలో కూడా పార్టీ సమావేశాల నిర్వహించాలని మీనాక్షి ఆదేశించారు. మరికొందరు నేతలకు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఓకే, అయితే మీనాక్షి నటరాజన్ గారు, కాంగ్రెస్ నేతలపై మీనాక్షి ఆగ్రహం. ఎందుకు మనము జిల్లాల వారీగా, మండలాల వారీగా అధ్యక్షులను నియమించుకునే ప్రక్రియ అయితే అక్కడ కొంతమందికి పరిశీలకుల్ని కాంగ్రెస్ పార్టీ నియమించింది. అయితే నట్లు బిగిస్తుంది మీనాక్షి నటరాజన్, కాంగ్రెస్ పార్టీలో నట్లు బిగిస్తున్నది. అయితే దీనికోసమే ఇదంతా కథ. చూసుకుందాం. మొన్న పాలకుర్తి ఎమ్మెల్యే గారు మేడం యశస్విని రెడ్డి గారు మొత్తం ఏడ్చిరు కదా. మొన్న పాలకుర్తిలో మహబూబాబాద్ జిల్లాలో జరిగినటువంటి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఇండ్ల పత్రాలు ఇచ్చుకుంటా ఏడ్చింది. మేడంకు టిష్యూ పేపర్ గన్మెన్ రెడీగానే పెట్టుకున్నట్టుందిగా. మంచిగా మూడో నాలుగో ఉన్నట్టునే తీసి 2 మేడంకి ఇచ్చిండు, 2 జోలు పెట్టుకున్నా. ఆయన మొత్తం ప్లాన్ తోటి నడిచింది ఈ కథ అంతా, ఈ వ్యవహారం అంతా. ఏమిటికి ఏడ్చింది మేడం మీరు? మీ అత్తమ్మ సంపాదించిన ఆస్తి 70 ఎకరాలు స్కిల్ డెవలప్మెంట్ కోసం చేస్తా అన్నారు కదా. ఏది అక్కడ ఉన్న రైతులను మోసం చేశా? ఏం డ్రామాలు? అయితే ఆడ మీనాక్షి నటరాజన్ పక్క గట్టిగా అరుచుకుంటున్నది. ఏం జరుగుతుంది అసలు ఇక్కడ పాలకుర్తిలో? ఏం జరుగుతుంది? దేవుడి కాడ ఏం జరుగుతున్నది? అక్కడ ఉన్న పెద్ద కృష్ణమూర్తి పోయి రోజు ఆయనకు అదే పని, పోతుడు కంప్లైంట్ ఇస్తున్నాడు. పార్టీ కోసం కష్టపడ్డా నేను, నన్నే పట్టించుకుంటలేదు, మేము పార్టీ గెలుపు కోసం ఇంత పని చేసినాము, ఏంది ఒంటెద్దు పోకడ ఏంది అన్నట్టు ఆయన పోయి గాంధీ భవన్లోనే రోజు తిరుగుతూ ఉన్నాడు. అసలు ఏంది పరిస్థితి, ఏం జరుగుతుందని చెప్పి ఆమె గట్టిగా నట్లు టైట్ చేస్తున్నట్టున్నది. దీని నుంచి తప్పించుకోవాలంటే ఆమె శాటిలైట్ మీడియా ఉన్నది కదా, ఏదో ఒకటి డ్రామా వేస్తే మొత్తం వాళ్ళ మీడియాలో వస్తుంది, సింపతి వర్కౌట్ అవుతుందని ఈ యొక్క డ్రామా నడిచింది. మొత్తం అదే కథ నడిచింది. అయితే మీనాక్షి నటరాజన్ గారు నిన్న జరిగినటువంటి సమావేశంలో అసలు ఏం జరుగుతుంది పార్టీలా, ఎంపీటీసీల స్థాయిలో కూడా ఈ యొక్క మీటింగ్ అనేది నిర్వహించి క్షేత్రస్థాయిలో జరపాలని చెప్పి ఆమె గట్టిగా టైట్ చేస్తున్నది. ఇక వీళ్ళు ఏం సమాధానం చెప్తారో చెప్పాలి. మండలాల్లో కార్యకర్తలను ఒక పక్క ఇబ్బంది పెట్టే ఎమ్మెల్యేలు, ఈ యొక్క గుత్తేదారి పత్యాలు ఎమ్మెల్యేలు, వాళ్ళు మొత్తం బిజినెస్ మైండే ఉంటుంది వాళ్ళకు. అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకు, అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఏ సమస్య ఉన్నా పట్టించుకోదు. ఏమిటికి ఎత్తుంది ఈ మేడం? నాకు ఇంతవరకు అర్థమవుతలేదు. మొన్న నుంచి ఆలోచిస్తున్నా నేను. మేడం ఒక 5-6 కోట్లు ఏమన్నా తీసి వాళ్ళకు ప్రజలకు ఇల్లు గిట్లా కట్టించింది వచ్చినా? ప్రజల సొమ్మే కదా ఇది.
ప్రజల సొమ్ము, ప్రజలు ట్యాక్సీలు కట్టిన రూపకంగా వచ్చిన సొమ్ము ప్రజలకు ఇస్తుంటే మేడం ఎందుకు ఏడుస్తుందో మరి.